Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈ చలికాలంలో స్కిన్ గ్లోగా ఉండడానికి, స్కిన్ అంతా ముడతలు పడి పగులుతూ ఉంటుంది కదా, స్కిన్ టైట్నెస్ కోసం ఇదైతే ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది చూడండి, బిఫోర్ ఎలా ఉందో నేను ఇప్పుడు అప్లై చేసుకుని మీకు చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. బాగా పండుగా ఉన్నది దేశీ టమాటో తీసుకోవాలి. ఇదైతేనే మంచి జ్యూస్ అనేది వస్తుంది. దీన్ని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకూడదు. ఇందులోనే ఈ జ్యూస్లోనే మనం కాఫీ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. నిజంగా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ మిక్స్ చేసుకున్నాను. అంటే మీకు బైండింగ్ అంటే మనకు ఫేస్ ప్యాక్ పడే విధంగా, ఒకవేళ ఇంకా లూజ్గా ఉంటే కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే మనకు ఇది టమాటో జ్యూస్లో పులుపుదనం వల్ల మన స్కిన్ని టైట్నెస్, అంటే ఇప్పుడు చలికాలం ఎలా ఉంటుందంటే పొడిబారినట్టు, అసలు మొత్తం కూడా పొడిబారినట్టు డ్రైగా ఉంటుంది కదా, ఇట్లా సాగినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది అప్లై చేయడం వల్ల మన స్కిన్ టోన్ అనేది మంచిగా, అంటే ఇట్లా దగ్గరికి లాగేస్తుంది. అంటే ముడతలు లేకుండా క్లీన్గా చేసేస్తుంది అన్నమాట. అంటే స్మూత్గా అవుతుంది. ఎలా ఉంటుంది, ఈ వింటర్లో నార్మల్ సీజన్ కంటే వింటర్లో చేతులు చూసుకున్నా, మొహం చూసుకున్నా కూడా కొంచెం ముడతలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది చేతులకి, కాళ్ళకి, మెడకి మొత్తం కూడా అప్లై చేసుకోండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇది వీక్లీ 2 టైమ్స్ చెయ్యండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే దీనికోసం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇది చేసుకున్నారనుకో, నిజంగా ఇప్పుడు నేను చేసుకున్నప్పుడు నా ఫేస్ నేను చేసుకోక చాలా రోజులు అవుతుంది. మీకు తెలుసు కదా, నా హ్యాండ్ కూడా బాగాలేదని, ఈ మధ్య ఫేస్ మీద కేర్ చేయట్లేదని ఈరోజు నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ చేసుకున్నప్పుడు ఫేస్ కొంచెం డల్గా ఎలా ఉంది చూసారు కదా. నేను ఎటువంటి క్రీమ్స్ కూడా వాడను, జస్ట్ నేను ఇంట్లో ఉన్న టిప్స్ ఇవే మాత్రమే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు మీకు ఇప్పుడు బిఫోర్ ఇలా చూసారా, ఆఫ్టర్ ఎలా ఉంటుందో కూడా మీరు ముందు నేను మాట్లాడినప్పుడు చూసారు కదా. ఎంత వైట్నెస్ ఉంది, స్కిన్ అనేది ముడతలు లేకుండా చాలా చక్కగా షైనీగా ఉంటుంది. ఇది వీక్లీ 2 టైమ్స్ తప్పకుండా ట్రై చేయండి. మనకేం బయట నుంచి మనీ ఖర్చు పెట్టి చేసేది ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర కాఫీ పొడి లేకపోతే చిన్నవి 5 రూపీస్ ప్యాకెట్స్ కాఫీ బ్రూ కాఫీ పొడి, ఏ కాఫీ పొడి అయినా వాడచ్చు మనకు. అంటే మేము కూడా మా ఇంట్లో అసలు కాఫీ తాగం. నేను ఈ ఫేస్ కోసమే నేను జస్ట్ కాఫీ పౌడర్ అయితే పర్చేజ్ చేసుకున్నాను. చాలా కాఫీ పొడితో చాలా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కళ్ళ కింద కూడా చాలా మందికి బ్లాక్గా ఉంటూ ఉంటాయి. కళ్ళ కింద, మెడ చుట్టూ కూడా చాలా మంది చూసాను నేను. మెడ చుట్టూ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది. ఈ కాళ్ళు కూడా పగిలినట్టు ఉంటాయి. ఇప్పుడు నేను ఇది కింద హాల్లో చేసుకున్నాను. నేను కాళ్ళకు చేతిలోకి రాసుకోవడానికి నా గార్డెన్లోకి వెళ్ళి అది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇంట్లో ఫ్లోర్ పైన పడకుండా. ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగే కార్తీక మాసం కాబట్టి నా స్నానం అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు ఇది అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మంచిగా స్నానం చేసే ముందు మంచిగా ఒక మ్యాట్ వేసుకొని మొత్తం కాళ్ళకి, చేతిలోకి అలా అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేయండి. ఇంకా డైరెక్ట్గా స్నానానికి వెళ్ళిపోవచ్చు. మనం స్నానం చేసినప్పుడు కానీ, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఎటువంటి సోప్ అయితే అప్లై చేయకూడదు. ఎందుకంటే మన స్కిన్కి ఇవి రిపేర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం వెంటనే సోప్ పెట్టామనుకో అదంతా పోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనము స్నానానికి వెళ్ళినప్పుడు కూడా అస్సలు సోప్ అయితే అప్లై చేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మొత్తం కూడా ఇలా ఫేస్ పైన పెట్టేసుకుని మసాజ్ లాంటిది ఏం లేదు. జస్ట్ నాకు కొంచెం ఇంకో కాఫీ పొడి కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే ప్యాక్ లాగా పడాలి. కొంచెం తక్కువైంది అనిపించింది, నేను మళ్ళీ తర్వాత కొంచెం కలిపేశాను. చూసారా, ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత చూడండి ఎలా స్కిన్ అనేది మొత్తం కూడా ఇట్లా మనకి ఏదో ఫేస్ అది వేసుకుంటాం కదా మాస్క్, అలా వచ్చేసింది. ఇంకా నేను కాళ్ళకు కూడా అప్లై చేస్తున్నాను. కాళ్ళు కూడా నవ్వి వింటర్ వచ్చిందంటే మస్తు పగులుతూ ఉంటాయి. నార్మల్గానే ఫుల్ పగులుతాయి, ఇంక వింటర్లో అయితే ఘోరంగా ఉంటాయి, చూడలేము అసలు. ఇలా నేను ఇంకా ఇలా అప్లై చేసుకొని కాసేపు గార్డెన్ పనులు అయితే చేసుకున్నాను ఒక 1/2 అవర్ వరకు.
మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా చేతులకు ఏమీ నేను ఇంకా అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఒక చేయికి నాకు ఇది అయింది కదా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంకా చేతులకు అప్లై చేయలేదు. కాళ్ళకు మాత్రమే ఇంకా గార్డెన్లో అప్లై చేసుకుని గార్డెన్లోనే ఇంకా ఫేస్ వాష్, కాళ్ళు కూడా అక్కడే వాష్ చేసుకుంటాను. ఇదైతే మొత్తం కూడా మంచిగా మిగిలింది మొత్తం కూడా వీటికైతే అప్లై చేసుకున్నాను. ఇంకా స్నానం చేయకుండానైతే మంచి ఇష్టం ఉన్నట్టు రుద్దుకోవచ్చు, ఎందుకంటే స్నానం చేసినాం కదా అని చెప్పేసి కొంచెం నేను మళ్ళీ డ్రెస్ కదా అంతా అంటకుండా చూసుకున్నాను. ఎప్పుడైనా స్నానానికి బిఫోరే అప్లై చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి అయితే. కానీ ఈ కాళ్ళకు కూడా సోప్ అయితే అప్లై చేయకండి, నార్మల్గా ఏదన్నా శనగపిండి అలాంటిది ఉంటే దాంతో మాత్రం వాష్ చేసుకోండి అంతే తప్ప కాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సోప్ అనేది అప్లై చేయకండి. ఇలా చేసుకున్నప్పుడు ఇలా అయితే మొత్తం అప్లై చేసిన, ఇక్కడ చెయ్యి ఇలా ఉంది కాబట్టి ఇంకా చేతులకు వేయట్లేదు. ఒక హ్యాండ్కి వేద్దామని ట్రై చేసినా కానీ అదంతా మళ్ళీ పోతుంది. నేను ఇంకా ఇది వర్క్ చేస్తుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా అసలు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మన చర్మాన్ని ఎంత కాంతివంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు వింటర్ వచ్చిందంటే రకరకాల లోషన్స్ అవన్నీ కొంటూ ఉంటారు, అంత అవసరం లేదు. ఎటువంటి లోషన్ లేకుండా ఇలా నెక్స్ట్ ఒకటి మనకు అలోవెరా జెల్తో కూడా మంచి క్రీమీ అనేది చేసుకోవచ్చు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే స్కిన్ పగలకుండా ఉండడానికి, స్కిన్ స్మూత్గా ఉండడానికి. మనం ఇంట్లోనే బోలెడు ఉంటాయి కానీ మనము చేసుకోలేక అసలు ఏంటంటే ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. ఇంకా నేను లిప్ బామ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చాలా అనుకున్నాను కార్తీక మాసం అంతా చాలా చూపించాలని, మీకు తెలుసు కదా చేయి బాగలేకపోవడం వల్ల చూపించలేకపోయాను. ఇప్పుడు మొత్తం ఈ యొక్క హ్యాండ్ కూడా అప్లై చేసుకున్నాను. ఇవి చూడండి, నేను వాష్ చేసిన తర్వాత చూడండి ఫేస్ ఎంత బాగుందో, అసలు చాలా బాగా నీట్గా వచ్చేసింది. అసలు చూసారు కదా ఎంత వైట్గా, అసలు ఎంత షైనీగా ఉందో, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు నా లెగ్స్ అయితే ఏమన్నాయో అవి కూడా నేను వాష్ చేసుకుంటున్నాను. ఈ బకెట్లోనే నా లెగ్స్ పెట్టి వాష్ చేశాను, ఎందుకంటే తర్వాత ఈ వాటర్ కూడా నాకు మొక్కలకు చాలా యూజ్ అవుతుంది, బయట పడేసిన అవసరం లేదు. ఇలా మొత్తం కాళ్ళు ఇందులో పెట్టి వాష్ చేసుకున్నాను. ఇంకా కాళ్ళదైతే ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం తక్కువగానే ఉంచాను ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి బిఫోర్ ఆఫ్టర్కి ఎలా ఉందో, అసలు ఎంత చేంజ్ ఉందో చూసారు కదా. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వింటర్లో ఇది ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఈ వీడియో పైన డౌట్లు ఉంటే కూడా అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంక ఈ వింటర్లో మీకు మంచి మన స్కిన్ కేర్ గురించి మంచి వీడియోస్ అయితే వస్తాయి, యూజ్ఫుల్. మన వంటింట్లో చిట్కాలే మొత్తం కూడా, మనం బయట నుంచి కొనుక్కొచ్చేది ఏమీ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.